ఏంటి, కొబ్బరికాయ సాక్షాత్తు పరమశివుడి తలనా? అవును. ఒకసారి శివుడు భయంకరంగా రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఆటంకాలు సంభవిస్తాయి. అప్పుడు బ్రహ్మదేవుడు నీకు కలుగుతున్న ఆటంకాలు తొలగాలంటే వినాయకుడిని పూజించాలి అని చెప్తాడు. దాంతో శివుడు గణపతి పూజకు ఏర్పాటు చేస్తున్నప్పుడు సాక్షాత్తు వినాయకుడే వచ్చి తన తండ్రి అయిన శివుడి ముందు కూర్చుంటాడు. పూజ అంతా పూర్తయ్యాక శివుడు వినాయకుడికి నైవేద్యం సమర్పిస్తాడు. కానీ వినాయకుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించడు. ఎంత రుచికరమైన పదార్థాలను పెట్టినా ఆ విఘ్నేశ్వరుడికి నచ్చవు. చివరికి పార్వతీదేవి వచ్చి తన బుజ్జి గణపయ్యకు కావాల్సిన వంటలు వండి పెట్టినా తిరస్కరిస్తాడు. అప్పుడు శివుడికి ఏం చేయాలో అర్థం కాక ఇకేం కావాలో చెప్పు నాయనా అని అడుగుతాడు. అది విన్న వినాయకుడు, తండ్రి గారు నాకు మీ తలకాయ కావాలి, ఇవ్వండి అని అడుగుతాడు. దాంతో శివుడు ఆశ్చర్యపోయి నా శిరస్సును అడుగుతున్నాడంటే ఏదో మర్మం దాగి ఉంది అని గ్రహిస్తాడు. శివుడు వెంటనే కూర్చొని తన 2 చేతులను ముందుకు పెట్టేసరికి తన 2 చేతుల్లోంచి తెల్లగా మెరుస్తూ గుండ్రంగా ఉండే ఒక పదార్థం ప్రత్యక్షమవుతుంది. పరమేశ్వరుడికి ఉన్నట్లే ఆ పదార్థానికి కూడా 3 కళ్ళు ఏర్పడతాయి. శివుడి తలపైన ఉన్న గంగమ్మ జల రూపంలో దానిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ పవిత్రమైన పదార్థాన్ని గణపతి స్వీకరిస్తాడు. ఆ పవిత్రమైన పదార్థాన్నే మనం ఇప్పుడు కొబ్బరికాయ అని పిలుస్తున్నాము. ఫ్రెండ్స్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.